సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ ఇప్పటికీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. రేవతి భర్త శ్రీతేజ తండ్రి భాస్కర్ మనతో పాటు ఉన్నారు. అసలు థియేటర్కి వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏంటి, మీరు పాప ఒకసారి, రేవతి అండ్ శ్రీతేజ ఒకసారి ఎందుకు వచ్చారు, అసలు మీ ఫ్యామిలీలో ఎవరు అల్లు అరవింద్ ఫ్యాన్? నా బాబు అల్లు అర్జున్ ఫ్యాన్. వీడియో కూడా మీకు ఇంతకుముందు పెట్టాడు. అల్లు అర్జున్ ఫ్యాన్ అయి ఉండి మేము వెళ్ళాల్సి వచ్చింది. రైట్. ఆ రోజు అసలు ఏం జరిగింది అంటే, ముందు వాళ్ళు రావటము, ఆ తర్వాత మీరు లేట్గా రావటం వల్ల మీరిద్దరు బయట ఉండిపోయారా? అసలు ఏం జరిగింది ఆ రోజు? అదే నేను వెళ్ళాక నాకు కలిశాక వాళ్ళు ఏంటంటే గేట్ ఓపెన్ చేయగానే మా వైఫ్ అనేది కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు. నేను బ్యాక్ నుంచి వచ్చే వరకు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండే, నేను సైడ్ అయిపోయినా ఆ పుషింగ్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. దాని తర్వాత వచ్చి చూస్తే ఎక్కడ చూసినా దొరకలేదు. దాని తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్సిడెంట్ అయిందని వీడియోలో చూపించారు. మీకు ఎప్పుడు తెలిసింది? ఒకవైపు రేవతి అన్కాన్షియస్గా పడిపోవటము, బాబుకు తర్వాత అన్కాన్షియస్గా పడిపోయిన తర్వాత సిపిఆర్ చేశారు. మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది రేవతి చనిపోయిన? 11:15కి నాకు పోలీస్ వాళ్ళని అడిగితే అప్పుడు రెస్పాండ్ అయ్యి ఒక బాబు ఏ కలర్ షర్ట్ వేసుకుంటూ ఎట్లా ఎంత ఏజ్ అది ఇది అడిగాక ఒక వీడియో పోలీస్ వాళ్ళ దగ్గరనే ఫోన్లో నుంచి వీడియో చూపించారు. ఈ బాబేనా అంటే ఈ బాబే సార్ అంటే, మా భార్య కూడా కనిపిస్తలేదంటే మీ భార్యది ఇంకా నాకు తెలీదు, బాబు అయితే ఇట్లా హాస్పిటల్ కిమ్స్కి దుర్గాబాయి దేశ్ముఖ్ అన్నారు, అక్కడికి వెళ్తుంటే కిమ్స్ అన్నారు, కిమ్స్కి తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చాను. రైట్. ప్రజెంట్ శ్రీతేజ ఆరోగ్యం ఎట్లా ఉంది? ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీలో సీఎం అతను అన్కాన్షియస్గా ఉన్నాడు, బ్రెయిన్ డెడ్ అయ్యింది, కోమాలో ఉన్నారని చెప్పారు. ఒకవైపు కిమ్స్ వాళ్ళేమో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, వెంటిలేటర్ మీద నుంచి తీసేసాము. మీరు లోపల ప్రతిక్షణం అక్కడ బాబు దగ్గర ఉంటున్నారు కాబట్టి బాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అదే కాన్షియస్ అయితే ఇంకా రాలేదు. బాబు అనేది హ్యాండ్స్ లెగ్స్ అనేది కొంచెం మూమెంట్ చేస్తున్నాడు, ఆ పెయిన్కి కొంచెం రియాక్షన్ చేస్తున్నాడు. ఖాళీ కళ్ళు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంది కానీ ఇంకా గుర్తుపట్టడం లేదు. బాబుకి తెలుసా వాళ్ళ అమ్మ చనిపోయినట్టుగా? కాన్షియసే లేదు మేడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు కాన్షియసే లేదు. ఇంకా బాబుకి ఏం తెలియదు. ఇంకా అంటే డాక్టర్స్ చెప్తున్నారు కదా, కాళ్ళు చేతులు కదుపుతున్నాడు, ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ లేకుండానే బ్రీత్ తీసుకోగలుగుతున్నాడు, అప్పుడప్పుడు కదలికలు ఉంటున్నాయని చెప్తున్నారు కదా, ఎట్లాంటి హోప్స్ ఇస్తున్నారు డాక్టర్స్? అదే 2 days బ్యాకే వెంటిలేటర్ అనేది సపోర్ట్ తీశారు. ఇంతకుముందు దాకా వెంటిలేటర్ సపోర్ట్ ఉండే, ఇంకొక 24 hours అయిన తర్వాతనే ఏమైనా చెప్తాము, వెంటిలేటర్ సపోర్ట్ అయితే ఇప్పుడు అవసరం లేదు అని చెప్పారు. చాలామంది సెలబ్రిటీస్ వచ్చి పలకరిస్తున్నారు అండ్ మీకు ఆర్థిక సహాయం కూడా కొంతమంది చేస్తున్నారు. సో ఏమంటున్నారు వచ్చిన వాళ్ళు? ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారు అండ్ మరోవరు ఎంతమంది మీకు ఆర్థిక సహాయానికి, బాబు ఆరోగ్యానికి హెల్ప్ అవుతున్నారు? అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ సాటర్డే 25 lakhs చెక్ ఇచ్చారు. మైత్రి మూవీస్ రవి సార్ ఒక 50 lakhs చెక్ ఇచ్చారు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? ఆయన డైరెక్ట్గా ఏమన్నా మీకు ఆర్థిక సాయం చేశారా? ఎందుకంటే బయట ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా బాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి బాధ్యత తానే తీసుకుంటాను అని చెప్పారు కదా, ఆయన ఏమన్నా మిమ్మల్ని మాట్లాడుతున్నారా మీతో? వాళ్ళ మేనేజర్స్ వచ్చి మాట్లాడుతున్నారు. 4-5 అంటే ఇన్సిడెంట్ అయినాక ఒక 1 weekకి నాకు ఒక 10 lakhs డీడీ అది ఇచ్చారు. దాని తర్వాత ఇంకా ఏముందో వాళ్ళు మాట్లాడతాం తర్వాత అని చెప్పారు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, బాబు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్తున్నారు. సో ప్రభుత్వం నుంచి కావచ్చు, సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఏం హెల్ప్ మీరు కోరుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అసలు? బాబు రికవర్ అయ్యి వచ్చే వరకు నాకు ఈ సపోర్ట్ అనేది కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం. బాబు బయటికి వచ్చే వరకు వీళ్ళ సపోర్ట్ అనేది కంటిన్యూషన్గానే ఇప్పుడు ఎలా కంటిన్యూ అవుతుందో అలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం మేడం. రైట్. ఇప్పుడు పాప కూడా ఉంది కాబట్టి పాప తల్లిని అడుగుతుందా? అసలు ఏంటి పాప పరిస్థితి? పాప అడుగుతుంది, మమ్మీ ఊరెళ్ళింది అని చెప్తున్నాము. రైట్. సో చూస్తున్నాం కదా, బాబు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నట్టుగా డాక్టర్స్ చెప్తున్నారు. నిత్యం మానిటరింగ్ అయితే జరుగుతుంది, అబ్జర్వేషన్లోనే ఉన్నారు, ఇంకా వెంటిలేషన్ లేకుండా ఊపిరైతే పీల్చుకోగలుగుతున్నాడు అని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న సపోర్ట్ ఏదైతే సినిమా ఇండస్ట్రీ నుంచి, ప్రభుత్వం నుంచి తమకు ఉందో అదే సపోర్ట్ని ఫ్యూచర్లో కూడా కోరుకుంటున్నాము. బాబు ఆరోగ్య బాధ్యత అంతా కూడా వాళ్ళే తీసుకొని బాబు బాగోగులు చూడాలి అని చెప్పేసి భాస్కర్ రేవతి భర్త చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేంద్ర, రాధికా, NTV, హైదరాబాద్.